రేషన్ కార్డు లేవు, ఉన్నోళ్ళకి ఇండ్లు ఇస్తుండు, లేని వాళ్ళకి ఏం లేదు. కైకిలు చేసుకుందామన్నా కానీ పని దొరకలేదు. ఇడవాడు వచ్చి నుంచి ఏం దొరకలేదు. ఫ్రీ బస్సు ఆడలు ఖరాబ్ చేయడానికి పెట్టిండు. ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిండు? ఎవరికి మిగిలిస్తుండమ్మా? ఆడలు చెడిపోనికి పెట్టిండు ఫ్రీ బస్సు. అందరు కొట్టుకోనీకి 6 గ్యారెంట్లు పెట్టిండు. ఇవి వచ్చినాయమ్మా. కాలేజీలలో ఫీజులు తక్కువ చేయాలి, స్కూళ్ళలో ఫీజులు తక్కువ చేయాలి. కానీ వేస్ట్ పనులు ఎందుకు చేసుడు? వైద్యం ఉంటే మంచిగా ఉంటుంది మరి అట్లుంటేనే మంచిగా ఉంటుంది. కేసీఆర్ ఏం జడగొట్టిండు? తినొచ్చు, ఇంత తింటే పైసా, కానీ ఏం జడగొట్టిండు? ప్రజలను ఏం ఆగం చేయలేడు. లేనోని కూడా ఎండకున్నోని నీడకు తీసిండు, బుక్కెడు పెట్టిండు. ఏం ఆగం చేయలే ఆయన. ఈయన వచ్చి నుంచి అంత గందరగోళం చేస్తుండు. 17 నెలలు అయింది. పీకి వారదేం గురి అంతే. మనం ఎట్లా వారేస్తాం ఇప్పుడు? ఓట్లు వేసినాక ఇంకా ఓడేస్తాడు. ఇంకా ఓట్లు ఇంక ఎలక్షన్లు ఉన్నాయి కదా ఇప్పుడు. మళ్ళా అలానే తెలుస్తుంది ఆయన ఉండేది పోయేది. 15,000 20,000 కిరాయిలు కడుతున్నాం. ఇల్లు ఇచ్చిండా? ఏది ఇచ్చిండ్రు? ఆయన ఇచ్చిండా? ఈయన ఇచ్చిండా? ఏం మాట్లాడమంటున్నావు? ఏం మాట్లాడలేదు వాళ్ళకు. ఇప్పుడు ఓట్లు వేస్తాం, మళ్ళా ఓట్లలో కూడా ఓట్లు వేయం మేము. అంత మట్టుకు చేస్తాం. విన్నావా? ఇంకేం మాట్లాడాలా? చెప్పండి. ఎందుకో ఆ పీరి బస్సు పెట్టే బదులు సప్పుడు చెక్క ఇది చేసుకొని చేయాల. అది ఒక్కటి పెట్టంగానే అయిపోయినా నిండిపోయిందా? ఆ బస్సు ఎందుకంత పీరి పెట్టాలని చింతనా? పెట్టుకోలే. నేను ఆటోకి వస్తా, ఆటోకి పోతా. మా హనుమాన్ పెట్టుకెళ్ళి వస్తా నేను. అంతేనా? ఎట్లుంది పాలన? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది. బంగారం తులం బంగారం ఇస్తున్నాడు. ఏం నాడు దందాలు లేవు, ఏమి లేవు. తింటందుకు కూడా ఓసారి దందాలు వెళ్తలేవు. విన్నావా? అన్నిట్లలో ఇది అవుతున్నారు. ఏం బతుకుతున్నామమ్మా? రోడ్డు మీద ఫుట్పాత్ మీద బతుకు, కుక్క బతుకు మాది. ఆవు మళ్ళా కుక్క బతికే. ఇండ్లు కట్టలేక 4 పిల్లలతో ఉంటే 20,000 15,000 కడుతున్నాం. మా కళ్ళకి నీళ్ళు వస్తలేవు. ఇచ్చేటోళ్ళకి ఇచ్చి 2 ఇండ్లు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? ఈడిచ్చిండా ఆయన ఇచ్చిండా? మాట్లాడాక భయం వెనక పోతామా? వాడు చెప్పినవి అన్ని ఒక్కటి కూడా ముందుకు రాలేదు. వాడు ఏమేమో చెప్పినాయో అని ఒక్కటన్నా పైకి రాలే, ముందుకు రాలే. అప్పుడు నడుస్తున్నాయి. చెప్పు. కేసీఆర్ ముంచలే. వాడు సంపాదించుకున్నాడు, పదలకు కూడా మంచిగా పెట్టిండు. సరేనా? ఆయన సంపాదించుకున్నాడు, పదలకు కూడా మంచిగా పెట్టిండు. పదలను కూడా చిన్నతనం చేయలే. వాడు సంపాదించుకొని పదలకు ముంచాలని ముంచలే. వీడు ముంచుతాడు. అన్ని అబద్ధాలు ఆడిండు. అబద్ధాలు ఆడి ఒక్కరికి కూడా ఏమి ఇయ్యలే. ఏం అబద్ధాలా? ఇంట్లో 18 వాళ్ళకి 2,500 వస్తాయి అన్నాడు. గాసు తక్కువ చేస్తా అన్నాడు. పింఛన్లు పెంచుతా అన్నాడు. ముసలోళ్ళకి ఇప్పుడు మళ్ళీ కొత్త పింఛన్లు రాస్తా అన్నాడు. గాసు బుడ్డి ఇంకా 50 ఎక్కువ చేసిండు. ఇంకా 50 ఎక్కువ చేసిండు. 500 సబ్సిడీ అది లేవు. అవి రాలే బిడ్డ. రాలే. అవి రాలేదు, పడతలేవు. రాలే. గదే మునుపు ఇచ్చిన గాసు మొద్దులే గవే నడుస్తున్నాయి. అంతే. ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు ఫ్రీ అత్తుందా? అత్తలేదు. అది కూడా అత్తలేదా? నడుస్తుంది దందా నడుస్తలేదు. గిరాకీ లేదు ముందు లెక్క. పొద్దాన్ దాకా 400 300 కూడా దొరుకుతలేవు. ఈ ఎండకు నెరివడ్డట అవుతుంది. పానాలు కూడా బాగుంటలేవు. ఇట్లా నడుస్తుంది దందా. ఎట్లుంది పాలన? ఎట్లుంది? రేవంత్ రెడ్డి వచ్చిన లోపలికి అయిపోతున్నాం. లోపలికి లాస్ అవుతున్నాం. మొత్తం లాస్ అని మంచిగా చేస్తున్నా అంటుండు. మంచిగా లేదు. పెంచిన పెంచుతా అన్నాడు, పెంచలేదు. గాసు తక్కువ చేస్తానని చేయలేదు. ఇంట్లో నెలకు 18 నెలలకు 2,500 ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. అన్ని అబద్ధాలు ఆడిండు. ఇప్పుడు వాడు గడ్డవైన ఉన్నాడు. నాకు అప్పు కుడతలేదు, నాకు రూపాయి అత్తలేదు అంటుండు కదా. వాడు మంచిగా సంపాదించుకొని పక్కకున్నాడు. అంతే. అందరు తిడుతుర్రు. పింఛని మాకు కేసీఆర్ చేసిపోయిన పింఛనే గవే. 500 చేస్తా అన్నాడు, 1000 చేస్తా అన్నాడు. కాలు రెక్కలు లేని వాళ్ళకి కూడా 5,000 6,000 ఇస్తా అన్నాడు. వాళ్ళకి ఇయ్యలేదు, మాకు ఇయ్యలేదు. మేము గదాని వినే బతున్నాం. నేను తెల్లారలేసి కేసీఆర్ మే ఆజ్ చేస్తున్నాం.
పింఛన్ ఇది పిరి బస్ పెట్టిండగా పిరిబాసు పెడితే ఆ పిరిబాసులో 200 మంది ఎక్కుతురు, జాగే దొరుకుతలేదు. అంతేనా? కూర్చుంటే అంతే. మేము పైసలు పెట్టి వేరే బస్సు పోతున్నాం, ఎక్కడ పోయినా ఆ బస్ కిరాయిలు కూడా పెంచిండు. వేరే బస్సులకు బస్సు కిరాయిలు పెంచిండు. ఈ పిరి బస్సులనేమో పట్టుదలకుండా కూర్చుంటారు. ఆడు పెట్టేందుకు పెట్టకేందుకు ఆ బస్సులు కాలిపోను. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాండ్రా? ఇందిరమ్మ ఇండ్లు రాలే, ఇంకెవరై రాలే. కొత్త రేషన్ కార్డులు ఇచ్చిర్రా? అవి పాతే ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు కదా, ఇయ్యలే. ఇయ్యలేదు. ఇవి ఇంకేమో ముచ్చటుండే సన్నబియ్యం అట కదా. సన్న బియ్యం మొన్న నెల ఇచ్చిండు. కానీ వండితే గడ్డ అవుతుంది మేత్తగా. అవి ఇచ్చేందుకు ఎక్కేందుకు ఇంకా దొడ్డు బియ్యం అప్పుడే నయం ఉండే. దొడ్డు బియ్యం మంచిగా ఉండే. లేనోళ్ళు 4 పూటలు తినేటందుకు నేను మంచిగా సన్న బియ్యం అట్లా మన్నవాడ అట్లే నేను అంత మంచిగా ఎత్తున్నా అంటుండమ్మా. లేదు లేదు, అందరు తెల్లారు లేచి అంతా తిడుతుర్రు. అది చేసుడే లేదు. మీరు ఎవరు? మా చిట్టిపట అవతల ఉస్నావాదా. ఉస్నావాదనేనా? గరీబోళ్ళకి ఏదైనా ఉపాయం చెప్పండి బతకడానికి, అది మంచిది. ఇవన్నీ ఊకే మేము బాధపడే బదులు మా బతుకు తెరువు ఏందో చూపిస్తానన్నా యాద్ చేస్తారు కదా. ఇప్పుడు కేసీఆర్ యాద్ చేసినట్టు పెద్దోళ్ళు పెద్ద మనుషులు ఏమి యాద్ చేస్తారు? నా పెద్ద కొడుకు 2000 3000 పింఛన్ ఇస్తుండు అని అంటుండు. మళ్ళీ నిన్ను కూడా అట్లనే యాద్ చేస్తారు కదా. అట్లా వేయాలా? ఫ్రీ బస్సులు పెట్టి ఒక్కొక్కరు గుద్దుకొని చావండి, సన్న బియ్యం తిని చావండి. ఇది 1 నెల ఇస్తావు, 2 నెలలు ఇస్తావు. ఇప్పుడు సచ్చదాకా అయితే ఇవ్వవు కదా. అది అది జర తెలుగులో వేరే పెట్టుకొని మంచిగా చేయండి. రాజకీయం ఎక్కంగానే పెద్ద గొప్ప కాదు. అప్పు చేసి పప్పు కూర తినడం అంటే మీరు మీ ఇంట్లో నిండిన దగ్గర మందికి పెడతారు అంతే కదా. మీ కడుపు నిండిన తర్వాత వేరే వాళ్ళ కడుపు చూస్తారు. అప్పటిదాకా చూడరు. ఫస్ట్ మీ కడుపు నిండని, తర్వాత బీదోళ్ళ కడుపు చూడండి అంతే. చాలా బాగుంది. అడక తింటుర్రు ఒక్కొక్కరు. బాగుంటే మంచిగా తినాలి కదా. అడక తింటుర్రు. సన్నబియ్యం ఇస్తారు కదా, కూరగాయలు అడక తింటుర్రు. ఇప్పుడు సన్నబియ్యంతో వండుకొని కాళ్ళ మీద పెట్టి వండుతున్నారు. ఎండలో కూర్చోబెట్టి బియ్యం పోస్తున్నారు. అన్నం ఉడుకుతుంది, తొక్క కారం వేసుకొని తింటుంది. అది ఇయ్యాలి కదా. ఇచ్చినప్పుడు చూడాలా. 500కి ఇస్తారంటే 3 ఇస్తాడంట. సంవత్సరం అంతా 3 సరిపోతాయా? పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఏం సరిపోతాయి? నెలకొకటి కావాలి. ఒక 5 మంది ఉన్నారంటే చిన్న పిల్లలు ఒక 5 సిలిండర్లైనా కావాలి. కాపాడుకొని చేసుకోవాలనుకుంటే నువ్వు 3 సిలిండర్లు ఇస్తే ఏం తినిపోతారు? మళ్ళీ అది ఎట్టైనా బ్లాక్లో కొన్నారు కదా. అది ఓనుకో ఒక్కరికి వస్తున్నాయి, అందరికి వస్తలేవు. సబ్సిడీ కింద 400 రూపాయలు బ్యాంకులలో పడతలేవు. ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, 500. అది ఎన్ని యూనిట్లు కాలితే అది ఒక్కటి పెడితేనే 0నంట. లేకుంటే మళ్ళీ కట్టాలంట. ఇక అదేంది? ఇక మొత్తం మీద ఎట్లుందని చెప్తాం. ఎట్లా పోవాలి ముంగడికి? ఏది ముంగడికి రాదు, ఏది ముంగడి పోదు. కాంగ్రెస్ దిగితేనైనా పోతేనైనా మంచిగా అవుతుందేమో అని ఆలోచిస్తాం. ఎవరికి లేదు, మన నెత్తిలో మనమే గుద్దుకోవాలి. ఆయనకి చేసి ఏం లాభం? వాళ్ళ కడుపు నిండాగానే అందరినీ చూస్తారు. అందుకే మనది మనమే చూసుకోవాలి. నా పేరు నాగమ్మ. పెన్షన్ ఇస్తాను, పెన్షన్ ఇవ్వలేదు. బస్సు పిరి ఎవరు పెట్టమన్నారు. సగం టికెట్ పెట్టి సగం ఆడళ్ళకి పెట్టి సగం మొగోళ్ళకి పెట్టు. మంచిగా ఉంది. ఆడళ్ళకు ఎగవాడు వెళ్తున్నారు. ఆడోళ్ళు మొగోళ్ళు ఇంట్లో పడరా? ఆడోళ్ళు పోతే ఇక మొగోళ్ళు ఇంట్లో వండాలా? మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, మాకు ఇవ్వని లేడు. ఏదో అత్తగూడలో పైసలు ఇస్తాడు, అవి ఏం లేదు. ఇస్తాడు 2500 ఇస్తాడు, అవి లేదు. గ్యాస్ 500కి ఇస్తాడు, అది లేదు. 500 గ్యాస్ వస్తలేదు మీకు? వస్తలేదు, ఏది లేదు. ఫ్రీ బస్ పెట్టినా నేను అన్ని ఎత్తున్నా అంటుండు కదా. ఫ్రీ బస్ ఓడి పెట్టమని అడిగినామా మేము? ఫ్రీ బస్ అడగలేదు. ఫ్రీ బస్ పెట్ట ఆడలకు సగం మొగలు సగం పెట్టాలి. అట్లా అయితే ఆడలు మొగలు పోయి మాట్లాడుకో. ఆడలు మొగలు పోతాడు. ఇస్తాడు, అన్నదమ్ములకి ఇస్తాడు, ఇచ్చి ఓట్లేసి ఎందుకు నవ్వుతున్నావు? కాదమ్మా, పిరి బస్ ఎవరు పెట్టమని ఆడలకు సగం మొగలు సగం పెట్టి తక్కువ ఏంటి నువ్వు ఎవరు పెట్టమని లేదు. గరీబులకు 2500 వేస్తాడు, అవే లేదు. 4000 ఇస్తాడు, 4000 పెన్షన్ ఇస్తాడు, అవి లేదు. ముసలికి ఏం ఫాయిదా చేస్తుండని మాకేం ఫాయిదా లేదు. 2000 వేస్తాను, 2000 వేస్తాను, ఏం ఫాయిదా లేదు మాకు. అంతే. అంత మంచిగా ఉంది, నేను అంత మంచిగా ఎత్తున్నా అంటుండు. అంత మంచిగా ఏం లేదు, ఏం చేస్తలేండి మాకు. డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు మాకు. ఆధారం ఏం లేదు మాకు. గ్యాస్ లేదు, 2500 లేవు, ఏవి లేవు. 2000 పెంచి చేస్తాం అక్కడ మా ముసలోనికి. వేరే ఏం లేదు ఇక మాకు. అంతే. 2000 పెంచి చేస్తాం, ఏం చేయలేదు మాకు. అది నెలకు వస్తుందా? నెలకు వస్తాం. అవద్దమాట కూడా అది వస్తుంది. వచ్చేటి వస్తున్నాయని చెప్పాలి. వస్తున్నాయి, అది వస్తున్నాయి. కానీ ఇక మాకు ఏం పాది చేయలేదు రేవంత్ రెడ్డి.
మాకు మస్తు పాడు చేస్తారు. అన్ని పిరం చేసిండు మర్రా. మంచిగా పిరమే, సరుపు సరుపు పిరమే, అన్ని పిరమైనవి. మాకేం ఫాయిదా లేదు. అంతే. రేవంత్ రెడ్డి పాలన ఏం బాగలేదు. ఆయన వచ్చిన కాడ నుండి మాకేం మంచిగా జరుగుతలేదమ్మా. నువ్వేమన్నాను మాకేమి అదే ఆయన వచ్చిన నుండి అయితే మాకేం మంచిగా లేదు, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండి, ఇంకా అప్పుడు ఎట్లా బాగుండే, ఇప్పుడు ఎట్లా బాగలేదు. మళ్ళీ నేను ఏం చేస్తుండా వచ్చే ఎవరిదే మన గరిబోళ్ళని ఏమన్నా ఆదుకుంటుండా ఏమన్నా? ఏది లేదు. ఇల్లు ఇస్తాడు, ఏం చేస్తలేడు. మాకు ఇల్లు ఇస్తాడు, డబల్ బెడ్రూమ్ అది ఇస్తలేడు. గ్యాస్ సిలిండర్ లేదు. ఇల్లు ఇస్తాడు, అది కూడా లేదు. కిరాయిలు కట్టుకుండా బతుకుతున్నాం ఈడ, తెలుసా? ఏది లేదు. గ్యాస్ బుడ్డి లేదు, ఏ బుడ్డి లేదు. ఇల్లు కూడా లేదు. అదే ఇంకంతే. ఇల్లు కూడా లేదు. అప్లికేషన్లు పెట్టుకోమనేగా పెట్టినాం కానీ ఇంకేం రాలేదు. అట్లా ఇచ్చుకుంటా పోతున్నాం అంటుండు. వాడు ఎవరికి ఇస్తుండో, ఉన్నోనికే ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఏది ఇస్తలేరు. ఈ 6 గ్యారెంటీలు అమలైనయా? ఏం కాలే 500 గ్యాస్ కాలే, ఏది కాలేదు. అంతే. మరి 5 అమలు చేసిన ఫ్రీ బస్ పెట్టిండ. ఫ్రీ బస్ పెట్టిండు కానీ అందులో మేము రాము పోము, తెలుసా? అది అంతే. కరెంట్ మంచిగా ఉంటుందా? కరెంట్ ఫ్రీ కరెంటే, అదొక్కటే 200 యూనిట్లు వస్తుంది. అదొక్కటే ఇది ఉంది. అది అదొక్కటే వస్తుంది. ఉన్నది చెప్పాలా, లేదు ఎందుకు మనం చెప్పాలా? అది అంతే. ఓకే. అప్పులు ఈయన ఏం పుడతలేవు. మేము ఫైనాన్స్ తెచ్చుకొని దందాలు చేసుకుంటున్నాం, తెలుసా? ఆయన పుట్టకపోతే మేమేం చేస్తాము? ఆయన చేసుకొని మా మీద అంటే అవుతుందా? కాదు. అసలు ఆయన వచ్చిండు అసలు ఏం బాగలేదు. మీరు ఏమన్నా అనుకోండి. కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే బాగాలేదమ్మా, మంచిలేదు. రాది ఇయ్యాల 25 రూపాయలు ఇవ్వాలి. 500 రూపాయలు గ్యాస్ ఇస్తా అన్నాడు. గ్యాస్ లేదు. మేము 5 సార్లు అది ఇల్లు కోసం అప్లై చేసినాము. అదే ఇల్లు కిరాయి కడుతున్నాము. పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది అవుతుంది. మంచిగా లేదని ఎందుకు అంటున్నావు? 500 గ్యాస్ ఇస్తా అన్నాడు, అది లేదు. వస్తలేదు గ్యాస్. మళ్ళీ ఒక కరెంట్ బిల్ ఒక్కటి మంచిగా ఉంది, అంతే. 200 యూనిట్లు చేస్తా అన్నాడా, అదొకటి. దానిలో కూడా నూకలే ఉన్నాయమ్మా, మొత్తం నూకలే. సన్న బియ్యంలో మొత్తం నూకలే. అంటే లేనోళ్ళు 4 సార్లు అప్లై చేసిన మేడం నేను సొంత ఇల్లు కోసము. అది ఉన్నోళ్ళకే ఇస్తున్నారు కానీ గరీబ్ దానికి నాకు మాత్రం ఇస్తలేరు. పిల్లల ఫీజులు, ఇల్లు కిరాయిలు, రెంట్ కట్టలేక నేను చచ్చిపోతున్నా. ఇది పొద్దుగాలు వచ్చి రాత్రి 10 గంటల దాకా చేసినా కానీ నాకు 300-400 జీతం ఇస్తారు. ఇచ్చినా కానీ నా ఖర్చు ఇల్లు కిరాయికే అయిపోతుంది. గరీబోళ్ళకి ఇయ్యాలి కదమ్మా. మరి మేము ఎట్లా బతకాలో చెప్పు? ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇస్తనే లేరు. అంత మంచిగా చేస్తున్నాం అంటుండ్రు కదమ్మా. మేమంతా మంచిగా చేస్తున్నాం అంటుండ్రు అమ్మా. ఏ మంచి చేస్తుండమ్మా చెప్పు? ఫ్రీ బస్ అంటే మా ఇల్లు ఇక్కడ ఉండదు, ఊరోళ్ళకు ఫ్రీ బస్సు. పింఛన్ పెంచుతాన్నారు, పింఛన్ పెంచలేదు. కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదు, మళ్ళీ గట్ల తిరుగుతారు. అంతేనా? అన్ని అన్నట్లు ఏం లేదు. 4000 పింఛన్ 2000. నాకు 2000 వచ్చింది. 4000 రాలే బిడ్డ. 4000 చేస్తారని పింఛన్ పెట్టిండా? పోయి 4000 ఇస్తారా, 3000 ఇస్తారని ఇచ్చిండా? 5000 ఇస్తారని దండగా పెట్టుకొని బజార్లో దండగా పెట్టుకొని ఉన్నావు. నాటే పోతే సాత కదా, కళ పోతే సాత కదా. ఏదో ఇంటికాడ ఉంటే 2000 రూపాయలు ఇస్తా, ఉప్పు నిరపక సరిపోతలేదు పంచరు, అంతే. సరే అమ్మా, ఈ 2000 ఎవరు చేసిరు మరి నీకు? అప్పుడు మా అన్నగాడు చేసిండు అక్కడ. ఆయన ఎవరు? కేసీఆర్ చేసిండు. మీ అన్నగాడు? కేసీఆర్ మా అన్నగాడు. అంతేనా? ఆయన ఏమంటే 50 రూపాయలు పింఛన్ చేసిండు. ఆయన కడుపు చల్లకుండా 50 రూపాయలు పోయి 2000 చేసిండు. అంతేనా? ఉప్పు నిరపకాయ తెచ్చుకుంటే పూట కడతాడు కొడుక. ఏం సాధన అవుతుంది? కళ పోతాం, కొల పోతాను, ఏం నడుతుంది మాకు? భిక్షపతి. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏం వేస్ట్. ఎట్లా? ఎందుకు వేస్ట్? ఏం ఆ గ్యారెంటీ, ఆమె గ్యారెంటీ, ఒక్క గ్యారెంటీ కూడా అప్లై చేయాలి. ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్ ఏముంది మాకు? 10 పెట్టి కూడా మాకు జాగా లేకుండా అయిపోయింది. మొత్తం లేడీస్ ఊరుకుంటారు. మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటుండ్రు. ఏం చేస్తే మహిళలు వేస్ట్. 6 గ్యారెంటీలు వచ్చినాయా? ఏం రాలే. సన్న బియ్యం ఇస్తున్నట్టుగా అంత ఉరికే మొత్తం మెత్తగా వేస్ట్. 4 పూటలు మంచిగా తిన్న కాడికి తృప్తిగా తింటాడా? తింటాడా? సన్న బియ్యం తింటాడు ఆయన? తిన్నాడు ఆయన? ఏం చేస్తాడు? వేస్ట్. ఫస్ట్ ఆయన తిన్నాక మేము తింటాం. ఏడ తింటాడు? తిన్నాడు. ఎట్లుంది మొత్తం? ఏం లేదు. అప్పు పుడతలేదు, నాకు రూపాయి అప్పు పుడతలేదు, రాష్ట్రం దివాలా తీసింది అంటుండగా. ఏం చెప్తావు దానికి? అప్పు ఎందుకు ముడుతుంది? మస్తు ఉన్నాయి అన్ని. దాని పైసలు ఇన్ని పైసలు ఏం చేస్తాడు? రోడ్ ట్యాక్స్ పైసలు, అవి ఇన్సూరెన్స్, అప్పులు, అవన్నీ మస్తు డబ్బులు ఉన్నాయి. ఇంకా ఇన్కమ్ మన దగ్గర పైసలు ఉన్నాయి. అప్పు తీసుకోవాల్సిన మనకు
ఇప్పుడు బైక్ ఇన్సూరెన్స్ దాని దీని రోడ్ ట్యాక్స్ పెట్రోల్ ఇవన్నీ డబల్ ఉన్నది. ఇంకా అప్పెందుకు ఇది రౌండ్ చేస్తే అయిపోతుంది. ఆయన నమ్ముతలేరట ఎవరు? ఎందుకు నమ్ముతలేరు? లంగన దొంగన రేవంత్ ఎందుకు నమ్మారు? అదే కేసీఆర్ నమ్మిరు కొన్ని కోట్లు కూడా తీసుకొచ్చిన కేసీఆర్. నన్ను ఎవరు నమ్ముతలేరు, చెప్పలు ఎత్తుకపోయిన లెక్క చూస్తాను అంటుంది. మన అట్లా చేస్తున్నా ఆయన అట్లా. అసలు అట్టిదే ఇప్పుడు లాస్ ఉంది, ఇంకా ఫ్రీ పెట్టి ఇంకా లాస్, డబల్ లాస్ అటు చేయబట్టి. ఫ్రీ బస్ మంచిలేదా? ఎక్కుతలేరా మీ వాళ్ళు ఎవరు? మొన్న సిద్దిపేట పోతే నేను 250 రూపాయలు పెట్టి పోతే నాకు సీట్ దొరకలే. ఆనంద నిలబడ్డా, వచ్చి 10 డుమా కొట్టినా, నాకు అంత బాధ వచ్చింది. 10 నిలబడతారు, పైసలు ఫ్రీ. 4 గంటల కరెంట్ వస్తుందటగా? వస్తలేదు, కరెంట్ వస్తలేదు, నీళ్ళు వస్తలేవు, ఏం లేదు, గిరాకీ లేదు, అన్ని తీసేసిండు. రోడ్ల పంటి బతికేటోళ్ళు అందరినీ కూలగొట్టాడు. అయ్యా ఎవరికి అమ్ముకుంటుండు కరెంటు? ఆడేమనికి అమ్ముకుంటాడా దొంగలు కొట్ట. అంతేనా? ఎట్లుంది మొత్తం మీద? మాదేం లేదు, ఇక పింఛన్ వస్తుంది? పింఛన్ లేదు నాకు, రాయలే, అప్పుడు రాయలే. ఇక రాజుకుర్రా కొత్త పింఛన్లు రాసినా కానీ ఇత్తలేరు అంటారు. ఎట్లుంది మొత్తం మీద? ఏం చెప్తావు? ఏం చెప్పా, తినాలి కానీ కరెంట్ ఇత్తలేదు, నీళ్ళు వస్తలేవు. మాకెళ్ళి కూడా పోతుందమ్మా, కరెంట్ పోతుంది, నీళ్ళు వస్తలేవు. అంత గొడవ చేస్తాడు అన్ని నోట్ల. మనమయ్య బస్ ఎక్కితే కొడుతుర్రు, ఆడోళ్ళు బలం ఉన్న వాళ్ళు దంచుతుర్రు. ఆడ నిలబడి వస్తలేదు, ఒక కాలు నిలబడిపోతే ఏడి ఆడ ఈడ్చుకొస్తానైతే మీరు వస్తున్నాయి. ఏం చేస్తాం, ఆడు బిరి బస్ పాడగానే ఎందుకు పెట్టిండు? పోతలేను, పోయి ఆటలో పోతున్నాం దేవుడా అని, ఆటలో పోతున్నాం. బస్సులో కొట్టిండు నాడు ఆడామే. సాతనైన వాళ్ళు కొడతారు, ఎక్కుతారు, మాకు ఎక్కతుందా? మరి మా నుంచి కాదని ఆటలో పోతున్నాం. బాబురా ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏం బాగలేదు మేడం. బస్సు పైసలు ఇచ్చినా మనం కూర్చొనిస్తారు, నిలబడి పోవాలి. ఏం బాగా ఉంది, అన్ని పిరమే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో బతకాలంటే కష్టం. బతకాలంటే కష్టమా? తినని కష్టము. అంటాడు, ఎన్నో చెప్తాడు, చెప్తాడు, ఎన్నో చేస్తాడు. వాడు చేయడాడు. మాది వాళ్ళకి కానీ ఎవ్వరికి కానీ పనులు చేయడు. మా కలర్ పని చేసుకుంటాం, మా అసలు పనులే నడుస్తాడు. అన్ని ఏం లేవు, అన్ని ఇరగొడుతున్నాడు, అన్ని పనులనే అయిపోతున్నాయి. అంతే అంతే. మాకు కష్టం ఉంది, మాకేమి దొరకలేదు, వస్తలేదు. చిప్పలు దమ్మనికి ఎందుకు కష్టం అంటే ఏ విధంగా? మేము బాసల పని చేస్తాము, మోట్ పని, కూలి పని పోతాము. ఆ కూలి పని బి దొరకలేదు. ఆ కోటీశ్వరం చేస్తా అంటుండు కదా, కోటిపిస్తారా? చేయమని, చేసి చూపిమని, చేసి చూపిమని. మంచిగా లేదా? ఏం మంచిగుండు. 6 గ్యారెంటీలు ఏడొచ్చింది, రాలే. ఫ్రీ బస్ ఎక్కి పోతురేట? మేము పోతలేమమ్మ. పోతలేరా? 2500 4000 సన్నబియ్యం ఇచ్చిండట. సన్నబియ్యం జడ్జుడు ఉండి అన్ని నూకలు ఇచ్చిండు, నూకలు. అంతేనా? ఎట్లుంది కాంగ్రెస్ రూలింగ్? ఎట్లుంది అంటుంది? కాంగ్రెస్ రూలింగ్ ఏం మంచిగా ఏం మంచిగా లేదా అంటే ఎట్లా మంచిగా ఏమి ఇస్తున్నాడు అన్ని ఫస్ట్ అన్ని అప్పుడు చెప్పిండు కదా, వాళ్ళు ఒక్కటి ఫ్రీ బస్, అది ఒక్కటే. ఆ ఫ్రీ బస్ అవి కొట్టుకుంటారు లేడీస్, ఏం కరెక్ట్ లేదు. ఓ తులం బంగారం ఇస్తున్నాడు, అది ఇప్పుడు సబ్మిట్ చేసిన ఇప్పటిదాకా తులం బంగారం రాలే, ఏం రాలేదు. పెళ్ళైనకి ఇస్తున్నాడు కదా అప్పుడు, ₹1,00,000 ఇప్పుడు ఏం లేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఇచ్చిండా? ఏడొస్తుందని పింఛన్లు ఇవన్నీ మంచిగా చేస్తున్నారు. పింఛన్ ఏం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగా ఉండే మాకైతే. అంటే అప్పుడేం మంచిగా ఉండే, ఇప్పుడు ఏం మంచిగా లేదు. అప్పుడు దళిత బంధు ఇచ్చిండు, కొంచెం మందికి అన్ని చేసిండు కదా. అప్పుడు ఉన్నోళ్ళకే ఇచ్చిండు. లేదు అవన్నీ ఎందుకు వచ్చింది, అవన్నీ ఏం ఉంచలే. వస్తాయి వచ్చేటోళ్ళు. సెకండ్ లిస్ట్ లో మాకు ఉండే పేరు కానీ ఎక్కడ జరుగు కప్పు వస్తుంది. సెకండ్ లిస్ట్ లో ఉండే కానీ ఇక కాంగ్రెస్ వచ్చిందో మాకు రాలే. అట్లా ఫస్ట్ లిస్ట్ లో అంటే మా ఫ్రెండ్స్ కి చాలా మందికి వచ్చినాయి. అట్లా డబుల్ బెడ్రూమ్ ఇట్లా అవన్నీ. ఇప్పుడు వస్తలేవా? ఏడొస్తున్నాయి. నేను అంతా మంచిగా చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? నాకు అప్పు ఉడతలేదు, నన్ను ఎవరు నమ్ముతలేరు, ఎందుకు అవన్నీ ఎందుకు ఏం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుండే మాకైతే. బిజినెస్ బి మంచిగా ఉండే, అట్లా మాకు బిజినెస్ మంచిగా నడుస్తుంది. ఏం నడసలేదు మేడం, రోజు 500 తొక్కుల కాయలు. మార్కెట్ డల్ అయిపోయింది మొత్తం, బిజినెస్ లేదు. అన్ని కూరగాయలు అంతా బిజినెస్ డల్ అయిపోయింది ఇప్పుడు, అప్పటిలేక లేదు ఇప్పుడు. నా పేరు నరసింహ, మొండ మార్కెట్లో వ్యాపారం చేస్తాం. మేము చిరు వ్యాపారం చేస్తాం. కాంగ్రెస్ పాలన నుంచి వెళ్ళి ఫుట్పాత్ నుంచి ఎవరిని బతకనిస్తలేరు. బయట ఉండే పబ్లిక్ని అంతా కాల్ చేయించేస్తారు. వ్యాపారాలు ఏం లేవు. గత 15 ఏళ్ళు వెనక బ్యాక్ అయిపోయినాము. ఫ్రీ బస్సులు అది ఇది అని చెప్పేసి ఎవడు ఎక్కుతుండో ఎవడు పోతుండో తెలుసలేదు. మేము మొగోళ్ళ మేము ఊరికి పోవాలంటే 200 రూపాయలు పెట్టి చెమట బట్టలు జినిగేటట్టు పోయి నిలబడ్డాం. మేము టికెట్ తీసుకొని కొనేటోళ్ళమేమో పట్టుకొని నిలబడ్డాం. ఫ్రీగా వచ్చేటోళ్ళేమో కూర్చొని నిలబడతాం.
రియల్ ఎస్టేట్లు పడిపోయినాయి. మేము కొన్న 50 లక్షల ఎకరం కొన్న మేము ఈరోజు జన్పాంచి ఏదో చిన్నగా పెద్దగా రియల్ ఎస్టేట్ చేసినాం. మధ్యత ఏదో ఇల్లు రాలరా అంటే పోయినాము. పోతే 50 లక్షలు పెట్టి ఎకరం కొన్నాం. అన్న ఒక 30 లక్షలు చిన్న చిన్న దందా చేసుకొని 20-30 లక్షలు సంపాదించుకున్నాం. ఇంకో 20 లక్షలు బయటకు వెళ్ళి తెచ్చుకొని అప్పులు చేసుకొని కట్టుకున్నాం. 50 లక్షలు తీసుకున్న ఎకరం భూమి ఈరోజు 30 లక్షలు 20 లక్షలు అంటే కూడా 20 లక్షలు అంటే కూడా కొనటోడు లేడు. దాన్ని మిత్తిలు కట్టలేక దానికి వాళ్ళకే రిటర్న్ ఇచ్చేసి వచ్చినాం. అలాంటి పాలన ఉంది. ఏమి డెవలపింగ్ లేదు. ఈ ఫ్రీ ఆ ఫ్రీ అని చెప్పుడు మాత్రమే తప్ప ఎవరికో 110 మందికి అవుతుంది. వాడు తప్ప కానీ గవర్నమెంట్ పాలన అయితే ఏమి లేదు. ఏం చేస్తుండమ్మా ఎవరికి అవుతుంది అసలు? ఎవరు ఏమన్నా ఫ్రీ ఎవరు పెట్టమంటుండు నిన్ను? ఇప్పుడు మాట్లాడి మధ్య తరగతి కాంచెల్లి కుదోచుకొని బిచ్చపోనికి పెడుతుండు, ఉన్నోనికి పెడుతుండు. ఫ్రీ ఉన్నోడు ఎవడు బస్సులో ఎవడు పెట్టమంటుండు, గ్యాస్ ఎవరు దించమంటుండు. పాలన ఏం చేస్తున్నావు నువ్వు? కేసీఆర్ ఏది కుంభకోణం చేసిండు. వాడు ఆడున్నప్పుడైనా డ్యామ్లో నీళ్ళు రిజర్వాయో ఏదో రైతు బంధో గీతు బంధో వచ్చింది. ఇప్పుడు ఏది ఉంది? ఏది ఇస్తలేదు. రైతు బంధు ఇస్తున్నా అంటాడు, ఎవరికి ఇస్తుండో తెలియదు. పింఛన్లు ఇస్తున్నా అంటాడు, ఎవరికి ఇస్తుండో తెలియదు. కొత్త పింఛన్లు ఓపెన్ చేసినా అంటాడు, అది ఇయ్యడు పియ్యడు వాళ్ళ అప్లికేషన్. మా బాబు హ్యాండిక్యాప్ 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా. మొన్న గవర్నమెంట్ పాలన మళ్ళా వచ్చి 9 పాలసీలు పెట్టిండు కదా, అలా పింఛన్ కూడా ఆపేసి చిన్న ఏళ్ళు ఇరిగినోనికి పింఛన్ వస్తుంది. మా కొడుకు ఫ్యూట్ హ్యాండిక్యాప్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ 90% ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆడు. వాడికి పింఛన్ రానికి గత 12 నెలల నుంచి తిరుగుతున్నా. ఇది లేకపోతే అది లేకపోతే పింఛన్ ఓపెన్ అయితే లేదంట. వాడేమో చెప్పే నోటిఫికేషన్ ఏమో పింఛన్ ఓపెన్ అయింది, సైకిల్ ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం, ఈ కిట్ ఇస్తున్నాం, ఆ కిట్ ఇస్తున్నాం అని చెప్పుడు తప్ప కానీ ₹1 ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అది ఆయనేమో ఇంచెల్లి ఈ పాలసీలు వస్తున్నాయి, ఈ పెట్టుబడిదారులు వస్తారు, అది ఇదని ఒక్క ఫేమస్ కానీ ఒక హైడ్రా ఒకటి దాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని ప్రాపర్టీ చేస్తారు తప్ప కానీ వేస్ట్. ఏది డెవలప్మెంట్ అయితే ఇప్పటిదాకా కూడా ఏది లేదు. అన్ని వస్తువులు రూపాయి వస్తువులు ఆటనకు పడిపోయినాయి. కాకపోతే ఆయనకేం ఆయన సీఎం మొదలున్నాడు, ఆయనకేం తెలియదు. మధ్యతరగతి మాట్లాంటి వాళ్ళకు మేము వ్యాపారాలు చేసి ఖర్చులు పెట్టి ఇప్పుడు దివాళాలు తీసిపోయి ఉన్నాం, రోడ్ల మీద ఉన్నాం. సో ఓకే, కేసీఆర్ గవర్నమెంట్ ఉండే బాగుండే. ఆడు తిన్నాడో తినలేదో చేసిండో కానీ కొంచెం డెవలప్మెంట్ చేయించిండు. ఆయన తిన్నాడు, మాకు తినిపించిండు. ఇది ఏం లేదు, ఖాళీ వాళ్ళు తినుడే ఉన్నారు తప్ప వాళ్ళే కొట్లాడుకుంటారు తప్ప ఎవరు ఇది ఏం చేసి. అందాల పోటీలు దాన్ని అందలం చూసుకుంటూ కూకోమంట కష్టాలు. అందాల పోటీ ఏం చేసుకోండి, అందాల పోటీ దాంతో ఏమొస్తాయి? మన కొట్లాడి చచ్చిపోతుంటే అందాల పోటీ ఇప్పుడు పెట్టి కూడా అవసరమా? ఒక్కొక్కడు పాకిస్తాన్లా చచ్చిపోతుంది, మా ఇండియన్ ఆర్మీ ఆడపోయి చచ్చిపోతుంది. ఈ దేశం మన ఇంత క్లిష్ట పరిస్థితుల్లో అందాల పోటీ అవసరమా? రైతులు కూడా అంతే ఊర్లలో. నేను ఒక రైతునే, నాది వరంగల్, నాది జనగం, ఆలేరు జనగం, మాది రైతులు. మాకేం లేదు ఆడ. మేము వరి ఒడ్లు పోసినాము, మొత్తం మేము పెట్టుబడి మొత్తం పెడితే 40,000 అయితే వాళ్ళు బస్తాలు కాంట పెట్టుకుంటే 52,000 వచ్చినాయి. 10 రోజులు పని బంద్ చేసుకొని ఉంటే 10 మొత్తం అన్ని పోను 10-12,000 వస్తుంది. అది ఎప్పుడు వస్తాయో అకౌంట్లోకి ఎప్పుడు పోతాయో తెలియదు. అమ్మినాం పైసలు పడలేదు. అది ఆడ వానలు నానిని వాన గురించి రోజు రాత్రి పదలు పట్టుకొచ్చి వండుకున్నాడు అయింది. కొన్ని మొలకలు వెళ్తే సగం పారవచ్చు, సగం తరగని తీసేసు, సగం ఇదని తీసేసు. 42 కిలోల బ్యాగ్ వస్తే 43 కిలోల బ్యాగ్ వస్తే మినిమం 40 కిలోలు 40 కిలోలు అట్లా లాసు. అలా అట్లా లాస్ అయినాక అలా వరిలా నారు వచ్చింది, వానకు నాని నారు వచ్చింది, అది సగం కట్ చేసిర్రు. మొత్తం 6 నెలలు కష్టపడితే 2 ఎకరాలు పెడితే 58 బస్తాలు 60 బస్తాలు వస్తే ఇలా అన్ని ఖర్చులు కూడా 12,000 రూపాయలు వచ్చినాయి. అంటే ఇంకా రాలేదు. మా ఇన్స్ట్రుమెంట్ మేము సిటీలో ఉంటాము, మాకు ఊర్లో ఉన్నది. మేము పనులతో వ్యవసాయంతో చేయించుకున్నాం. ఇట్లా చేయించుకుని అన్ని వాడు ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ మేము పోయి చేసిన ఇన్స్ట్రుమెంట్కి 10-12,000 దొరుకుతాయి, అంతకు మించి ఎక్కువ లేదు. అది 10 రోజులు కష్టపడి. ఒకరోజు మేము ఎప్పుడు 9th పోయినా, నిన్న వచ్చిన ఊరికెళ్ళి 9th పోయి నిన్న వస్తే 10 రోజులు ఇక్కడ ఏదైనా పని చేసుకున్న రోజుకు 1,000 రూపాయలు దొరుకుతుండే. ఆడికి పోతే 10 రోజులు ఆడున్నాం, ఆ 1,000 కూడా లాస్. ఏమీ లేదు, వ్యవసాయంలో కూడా ఏమీ లేదు. ఎండాకాలంలో వానలు పడుతున్నాయి, వానాకాలంలో ఎండలు కొడుతున్నాయి. రైతు బంధు పడలేదు, ఇప్పటిదాకా కూడా పడలేదు ఇంకా.